సభాయ నమః. సృష్టిలో నదులు, సముద్రాలు, కొండలు, చెట్లు, పుట్టలు ఎంత కాలం ఉంటుందో అంతకాలం వరకు శోభాయమానంగా ప్రకాశించగలిగేది ఒక ఉన్నతమైనటువంటి గ్రంథం రామాయణ మహాకావ్యం. ఎందుకని దానికి అంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది? రామాయణంలో ఏముంది? రామాయణం చూసినట్టయితే అదొక ఎన్సైక్లోపీడియా లాంటిది. ఎన్ని రకాల విషయాలకు, ప్రశ్నలకు వివరణలు, ప్రశ్నలకు సమాధానాలు రామాయణంలో మాత్రమే చూడగలుగుతాం. మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, అనుబంధాలు ఎలా ఉండాలి అనే దాన్ని కూలంకషంగా మరి వాల్మీకి మహర్షి చిత్రీకరించారంటే దాన్ని మనం తెలుసుకొని వాటిని ఆచరించాలి. సాధారణంగా చాలామంది రామాయణం అంటే రాముడు సీత ఏదో గ్రంథము, పారాయణ గ్రంథం, సుందరకాండం ఉంటుంది. ఇప్పటికీ చాలామందికి రామాయణం గురించిన అవగాహన చాలామందికి లేదు. రామాయణం లేదు కొన్ని శ్లోకాలు చదివేయడం, రాముడికి తలుచుకోవడం, లేదా శ్రీరామనవమి వచ్చిన రోజు మాత్రమే రాముడిని గుర్తుపెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కారణం ఏంది? రాముడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే రాముడున్న చోట కాముడు ఉండాడు. అనవసరమైన కోరికలు వద్దు అంటే రాముడు ఉండాల్సిందే. కాముడు అనవసరమైన కోరికలకు ప్రతీక. రాముడు వాటిని నియంత్రించగలిగిన శక్తి సామర్థ్యాలు కలవాడు. అటువంటి కాముడిని తరిమేయాలంటే మనకు కావాల్సింది రాముడే కానీ కాముడు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి రామాయణం మనకి పునాదిలాగా ఉంటుంది. రామాయణంలో ఇది ఉంది, ఇది లేదని చెప్పడానికి లేదు. రామాయణంలో సమస్తము ఇమిడి ఉంది. రామాయణమే రామస్య అయనం అంటుంటారు. రాముని యొక్క చరిత్ర అంటే రాముడు ఎవరు? మనందరికీ ఆదర్శ పురుషుడు. ఆయన్ని రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. అంటే సాక్షాత్ ధర్మస్వరూపుడు కదా. ఆయనలో ప్రతి మాట నోట నుంచి వచ్చేవన్నీ ధర్మ సంబంధమైనవే. స్మిత భాషి అటువంటి రామాయణంలో ఈరోజు మనం ముఖ్యంగా నలుగురు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్లో రాముడు గురించి అందరికీ వివరంగా తెలుసు. ఎంతోమంది చెప్పుంటారు. కానీ భరతుని యొక్క మనస్తత్వం, భరతుని గురించి కూడా తెలుసు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ తెలుస్తారు. మాకు భరతుడు ఎందుకు తెలియదు, రాముని యొక్క సోదరుడు కదా అంటారేమో. భరతుని యొక్క మనస్థితి ఎలాంటిది, రాముని యందు భరతునికి గల ప్రేమ, భక్తి, గౌరవం, అభిమానం ఎలాంటిదో చాలామందికి వివరంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే భరతుడు ఎంతటి సున్నితమైన మనస్కుడో అని రామాయణంలో వాల్మీకి యొక్క రచన చెప్పలేనంత గొప్పగా వర్ణించబడింది. మనం భరతుని యొక్క చరిత్ర కనుక తెలుసుకున్నట్లయితే, రాముని చరిత్ర తెలుసుకుంటే మనం రాముడిలాగా ఉండాలనుకుంటాం. కానీ ఎంతసేపు ఇతరులు ఉండాలని కోరుకుంటాం. మనం ఎలా ఉండాలి, అన్నదమ్ముల మధ్య బంధాలు ఎలా ఉండాలి, అభిమానం ఎలా ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఎలా ఉండాలి అనేది భరతుని ద్వారా తెలుసుకోవాలి. దేనికి లొంగనివాడు భరతుడు కదా. అటువంటి భరతుని చరిత్రలో చాలా సుప్రసిద్ధమైన ఘట్టాలు ఉన్నాయి. ఇక్కడ సాధారణ రామాయణం చూస్తే రాముడు కౌశల్య కుమారుడు, లక్ష్మణ శత్రుఘ్నులు ఏమో సుమిత్ర కుమారుడు, కైకేయికి ఏకైక వారసుడు భరతుడు. తల్లులు ముగ్గురైనా వీళ్ళ నలుగురు ఒకే రకంగా పెరిగేవాళ్ళు. ఆపోజిట్ డైరెక్షన్ ఉండే చూడండి. రామ లక్ష్మణులు జంట, భరత శత్రుఘ్నులు ఒక జంట. అసలు రామునికి పట్టాభిషేకం నిర్ణయించినప్పుడు భరతుడు లేడాడ. ఎప్పుడైతే సీతారాముల మొత్తం వివాహ వేడుకలు అయిపోయినాయో, అంటే నలుగురికి ఒకేసారి అయింది మ్యారేజ్ అయిన తర్వాత, మరి కైకేయి తమ్ముడు యుధాజిత్తును ఉన్నాడు, అంటే భరతుని మేనమామ. భరతుడిని, శత్రుఘ్ని తన యొక్క కేకే రాజ్యానికి తీసుకుపోయాడు. అందువల్ల ఇక్కడ జరిగింది ఏం తెలియదు. మనందరికీ తెలిసింది ఏంది, మంతర యొక్క దుష్ట మాటలు విని కైకేయి ఆ 2 వరాలు అడగటం,
దశరథుడు మరణించటం, రాముడు అడవులకు వెళ్ళటం, తర్వాత సుమంత్రాది మహర్షులు మంత్రులు భరతుడిని కైకరాజుని పిలుచుకురావడం, ఇంతవరకు మనం పూర్వకథ. ఇక వచ్చిన తరువాత భరతుని యొక్క మనోవేదన ఎలా ఉంటుంది? వాల్మీకి నిజంగా అది కనుక మనం వింటే మన మనసును కూడా కలిచివేస్తుంది భరతుని యొక్క పాత్ర చిత్రణ. ఎందుకు భరతుడు రాముణ్ణి అభిమానించాడు అని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈరోజు మనం టాపిక్ మీ ముందుకు వచ్చింది భరతుని శపథములు, ప్రామిసెస్. రామాయణంలో వాల్మీకి ఎంతటి చమత్కారి అంటే భరతుని శపథములు అని చెప్తూ ఒక వ్యక్తి ఎటువంటి ధర్మము చేయాలి, ఎటువంటి అధర్మాలు చేయకూడదు, పాపకార్యాలు ఎలాంటివి, పాప పుణ్యాల గురించి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ కనుక మనం భరతుని శపథం లెవెల్లో ఇచ్చాడు ఆయన రూపంలో. అది కనుక తెలుసుకున్నట్లయితే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే దాన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయకుండా, ఇప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ డైరెక్ట్ పొడిస్తే వాము అంటాం, మాట్లాడుతూ పొడిస్తే తెలియదు. అరటి పండులో సూది ఎక్కించినట్టు వాల్మీకి భరతుని శపథాల ద్వారా మానవాళి యొక్క శ్రేయస్సుకు ఏది ముఖ్యమో, ఏది పాపకర్మలు ఏది పుణ్యకర్మలు తెలియజేశాడు. దాన్ని మీకు తీసుకురావడమే అనే ఉద్దేశంతోనే ఈరోజు నేను భరతుని శపథాలు తీసుకొస్తున్నాను. మొదటగా ప్రార్థన. భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపజ్ఞమశేషత పృథివ్యాం ప్రతితో రాఘవ పాదుకా ప్రభావ. శ్రీరామభక్తి భరతుడే భరతుడు. అతడు భగవత్పారతంత్రమును పాటించి జీవాత్మ పరమాత్మ ఎడ ఎట్టి శేషత్వ ధర్మము నిర్వర్తింపవలెనో తన అనుష్ఠానముచే లోకమునకు తెలియజేసిన ఆదర్శ పురుషుడు ఆయను. దశరథుని మరణానంతరం వశిష్ఠుడు పంపిన దూతల సందేశాన్ని విని అయోధ్యకు మరలి వచ్చిన భరతుడు సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళడం, తండ్రి లోకాంతరం చెందడం విని దుర్భరమైనటువంటి శోకము క్రోధాలచే తల్లిని కైకేయిని పలు విధములుగా నిందించి పుత్ర వియోగ దుఃఖాన్ని అనుభవించేటువంటి కౌసల్యాదేవిని చూడబోయాడు. అప్పుడు ఆమె భరతుని చూసి ఏమందో తెలుసా? హృదయానికి ములుకుల్లాంటి మాటలు. ఎలా ఉందో చూడండి. అంటే ఆమె పుత్రుని ఎందు ప్రేమ. ఇదం తే రాజ్యకామస్య రాజ్యం ప్రాప్తమకంటకం సంప్రాప్తం బత కైకేయ శీఘ్రం క్రూరేణ కర్మణ. రాజ్యమును కువ్విళ్ళూర్చున్న నీకు నీ తల్లి ఒకరి బాధ ఎంత మాత్రమూ లేని రాజ్యం ఇచ్చినది. ఎంతటి క్రూర కార్యమునకైనా ఒడిగట్టు నీ తల్లి వలన నీకు ఇంత త్వరగా రాజ్యము లభించినది పుత్ర. భర్త లేని దానికి పుత్రుడే దిక్కు. అందుచే నేను అగ్నిహోత్రమును నీ తంటి కళేబరమును గుడి సుమిత్రతో కూడి రామచంద్రుడు చోటికి వెళ్ళెదను. నీవు మాత్రం సకల ఐశ్వర్యాలు నిండి ఉన్న రాజ్యమును నీ తల్లి నీకు ఇప్పించినందున సుఖంగా ఏలుకో అని చెప్పింది. అసలే భరతుడు సున్నిత మనస్కుడు. ఇట్టి ములుకుల వంటి పలుకులు చెవి సోకినంతనే భరతుడు పిడుగుపడిన వృక్షములే నేలపై కూలబడ్డాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. కౌశల్యని చేతులు జోడించి, అమ్మా ఎందుకు ఇలా అంటావు? పట్టాభిషేక విషయము కానీ రామచంద్ర వన విషయము కానీ నేనెంత మాత్రము ఎరుగను. నీకు మా అన్న ఎడల ఎట్లు ప్రవర్తించునో తెలియదా? అట్లు నేను శ్రీరాముని వనవాసమును సంబంధించిన వాడగుదనేని ఈ పాపాత్మనకు కలుగు దుర్గతులు నాకు కలుగుగాక అని ఈ విధంగా శపథాలు చేశాడు. చూడండి బాబా. శపథాల్లో ఉద్దేశం ఏంటంటే తన యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం. కానీ ఇప్పుడు మీరు నేను చెప్పేటువంటి ఆ శపథాల్లో పాపకర్మలు ఏమేమి ఉన్నాయి, పుణ్యకర్మలు ఎలా ఆచరించాలి మాత్రం బాగా గ్రహించగలిగితే నిజంగా ఇది పజిల్ లాంటిది మీ అందరికీ. చూడండి, చూద్దాం. కృతశాస్త్రానుగా బుద్ధి మా భూతస్య కదాచన సత్యసందత్సతాం శ్రేష్టో యస్యార్యోనుమతే గతః. సత్యసంధుడు సత్పురుషులతో శ్రేష్ఠునికి రామచంద్రుని అరణ్యవాసానికి ఎవడైతే పంపడానికి సమ్మతించనో
వాడు గురువు మూలమున విధి నిషేధములను అంటే చేయదగినవి తెలుపు శాస్త్రమును అనుసరించి బుద్ధిని కోల్పోవుగాక. అంటే తానట్లు గనక రాముని అరణ్యవాసమునకు ఒప్పుకుని ఉండినచో తనకట్టి శాస్త్రజన్య జ్ఞానము నశించుగాక అని శపథం చేశాడు కౌశల్యమాత ఎదురుగా. భరతుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎంత సున్నిత మనస్కుడో కదా. ఇంకా ప్రేష్యం పాపీయ సామ్యాతు సూర్యం చ ప్రతిమేహత్ హంతు పాదేన గాం సూక్తాం యస్యార్యో నుమతే గతః. ఒకవేళ అమ్మా శ్రీరాముడు అడవికి వెళ్ళటానికి నేనే కారణమనుకో, అప్పుడు నీచ జాతికి చెందిన వాని యొక్క సేవ చేసిన వాడు సూర్యుని ఎదురుగా మూత్ర విసర్జన చేయడం మహాపాపం. అందుకనే ఎప్పుడైనా చూడండి, ఎవరైనా దారిలో పోయేటప్పుడు ఈ క్షణం నుంచి గుర్తుపెట్టుకోండి, సూర్యోదయం తూర్పు దిక్కున ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడిని ఎదురుగా నించొని మలమూత్ర విసర్జన చేయరాదు. అంటే అవి మనకి తెలియకుండా ఆ రోగాలకు కారకం అవుతాయి. అట్లా చేయడం వల్ల కలిగే పాపం అంటే దేవుడు ఎదురుగా ఎవరైనా నగ్నంగా తప్పుడు పనులు చేస్తారా? అలాంటి పనులు చేయకూడని పనులు చేస్తే వచ్చే పాపం రాగాక అని భరతుడు చెప్పడమే కాకుండా శాస్త్రం అనుసరించి బుద్ధిని కోల్పోతాను అలాగని తీసినట్లయితే అని తన తల్లి కౌశల్యతో శపథం చేశాడు. ఇంకా ఎక్కడ కూడా ఒక్కడు కూడా వెనక వేయలేదు ఆయన. ఎందుకంటే మనసులో ఉండేటువంటి నిజమైనటువంటి బాధ, నిద్రించే గోవుని ఎవరైనా కాలుతో తంతే ఎంత మహాపాపం కదా, ఆ పాపం కూడా నేను అనుభవిస్తాను. కారయిత్వా మహత్కర్మ భర్తాభృత్య మనర్దకం అధర్మో యోస్య సోస్యాస్తు యస్యార్యో నుమతే గతః. ఎవడు రాముడు అడవికి పోవడానికి సమ్మతించిన వాడు భృత్యునిచే అధికంగా పనులు చేయించుకొని దాని తగిన కూలీ ఇవ్వకుండా ఏ యజమానుడు ఉంటే వాడు మహాపాపి. అంటే దీన్ని బట్టి అర్థమైంది, ఎంత పని చేసుకుంటే అంత కూలీ ఇవ్వాలి, దాంట్లో కూడా తగ్గించి ఇచ్చాడు వాడు మహాపాపాన్ని పొందుతాడు. ఆ పాపము నాకు రాగాక. అలాగే ప్రజలెల్లర తన బిడ్డల వలె కాపాడుచుండ రాజునికి ఎవడైనా ద్రోహం చేశాడు అనుకుందాం, వాడికి ఎటువంటి పాపాలు వస్తాయో అటువంటి పాపములు అనుభవించుగాక. పండిన పంటలో 6వ భాగమును పన్నుగా పుచ్చుకోవాలి, ప్రజలను రక్షించాలి. అలా రక్షింపని అంతకన్నా ఎక్కువ పుచ్చుకునే రాజు ఏ దుర్గతి పొందుతాడో ఆ పాపము రాముడు అరణ్యానికి నేనే కారకుడైతే పొందునుగాక. సంశ్రుత్య చ తపస్విభ్యః శత్రే వైయజ్ఞదక్షిణాం తాం విప్రలపతాం పాపం యస్యార్యోనుమతే గతః. యాగంలో వ్రతము ఉపవాసశీలులకు ఋత్విక్కులకు విశేషంగా దక్షిణలు ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి తిరగ మోసం చేసి వాళ్ళకి ఇవ్వకపోతే ఏ పాపం వస్తున్నా ఆ పాపం రాగాక. ఒకరికి వస్తువు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఓ దోషం. సామాన్యులుగాక ఉపవాస నియమాలు పాటించి వారికి చేసిన ప్రతిజ్ఞ విఫలము చేయడం గొప్ప అపరాధం సుమి. ఇతర విషయములలోగాక వైదిక కర్మల యందు అటువంటి మోసము చేయటం మహాపాతకము. ధనము లేకపోగా చేయడం వేరు, ధనముండి కూడా ఇచ్చేదని చెప్పి ఆ పిదప ఇవ్వకుండా మోసం చేసినట్లయితే అతడు మహాపాపి. ఆ పాపం నాకు రాముణ్ణి కనుక అమ్మడానికి కారకుడైతే రాగాక. హస్త్యేశ్వరద సంబాధే యుద్ధే శస్త్ర సమాకులే మాస్మకాక్షీసతం ధర్మం యస్యార్యో నుమతే గతః. పూర్వకాల పద్ధతిలో చతురంగ బలాలు ఏది రథ గజ అశ్వ పదాతి దళాలు అంటారు. వాళ్ళతో నిండినటువంటి యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువులకు భయపడి వాళ్ళకి వెన్ను చూపి పారిపోయి వచ్చిన వాడికి ఎటువంటి దుర్గతి పొందుతుందో రాముడు అరణ్యాసానికి వెళ్ళటానికి కారకుడైన వాడికి అటువంటి దుర్గతి పొందుగాక. అంటే యుద్ధ భూమిలో చొచ్చుకుపోయి యుద్ధం చేసి మరణిస్తే స్వర్గం, గెలిస్తే విజయం అనేది తెలుసుకోవాలి. అలా కాకుండా యుద్ధ భూమిలో ఇరుపక్షముల వారు అభిముఖములై యుద్ధ పరికరములు కలిగి యుద్ధ నియమాలు చక్కగా పాటించి తమ శక్తి సామర్థ్యాలను చూపి విజయాన్ని పొందాలనేది ప్రాచీన పద్ధతి. తొలినాటి రామరావణ యుద్ధమునందు రథమును గుర్రములను సారథిని ధనస్సును కోల్పోయిన రావణాసురుని చూచి రామచంద్రుడు ఏమన్నాడు తెలుసా? ఓ రావణ, అలసిపోయినట్టున్నావు, నీవు లంకకు వెళ్ళు, అలసట తీర్చుకో, రేపు సకల ఆయుధాలను సమకూర్చుకొని యుద్ధానికి రా. నేడు పో, రేపు రా.
అని చెప్పినటువంటి మాటలు ఎన్ని యుగాలైనను మరవదగున మాయావులకు సుబాహు మారీచుల వలె శత్రువునకు ఎదురుగా నిలువక మోసకృత్యాలు చేసినట్టు క్షణములో ప్రపంచాన్ని భస్మము చేయుమని విర్రవీగు ఈ కాలపు వీరులకు ఈ అధర్మ యుద్ధం కాదు సుమి, ఇది ధర్మబద్ధంగా చేశాడు రాముడు రావణునితో. ఉపదిష్టం సుసూక్ష్మార్థం శాస్త్రం యత్రేణ ధీమత శనాశయతు దుష్టాత్మ యస్యాయోనుమతే గతః. శ్రీరాముని వనగమనముకు సమ్మతించిన వాడు మిక్కిలి బుద్ధిమంతుడగు సదాచార్యుడు మిగుల ప్రయాసతో ఉపదేశించినవియు పరలోక సాధనములు రహస్యములు అనేకములు కూడిన పరతత్వము పరమహితమును పరమ పురుషార్థమునకు వేదాంత శాస్త్రమును మరచిపోవుగాక. అందువలన సదాచారణ వెదకి అతనికి శుశ్రూషలు చేసి అతని కృపపాత్రుడై తత్వహిత పురుషార్థములు వెల్లడించి రహస్యములు అనేకము గ్రహించి సదా సద్గురుడు స్మరణ చేయుచు ఆ రహస్యార్థములు మరవక పఠన మననాదులచే జ్ఞప్తి అందుంచుకున్నట ధర్మము. అలాగే బావుగా బలిసిన భుజములు భుజ శిరస్సులు కలిగి సూర్యచంద్రుల వంటి తేజోవంతుడకు రాజ్యమును పొంది సింహాసమున కూర్చుండి ఉండువాడొక శ్రీరాముని యొక్క వనమాసమునకు నేను గనక అంగీకరించినట్లయితే అతన్ని జీవితంలో చూడకుండుగాక. అంటే రాముని చూడకుండా ఎంత హీనస్థితి కదా. ఇందుకు కూడా సమాధానము. సుమంతుడు రామచంద్రుని కైకేయి దశల గడకు తోడుకొని పోయినప్పుడు ప్రజలు అతను చూచి యశ రామం న పశ్యేత్ యం చ రామో న పశ్యతి నిందిత సస్సేల్లోకే స్మాత్మాప్యేనం విగర్హతే. దర్శన మాత్రమునే పరిపూర్ణానంద స్వరూపం మోక్షమునిచ్చినట్టు శ్రీరామచంద్రుని ఎవడు చూడడో, అందువల్లనే ఎవరిని రాముడు చూడకుండా ఉంటాడో రాముని కటాక్షము పాత్రుడు గాక అట్టివాడు యావజ్జీము లోకములో నిందితుడై ఉండుటేగాక తన అంతఃకరణముచే సదా నిందింపబడుచుంటాడు. అనగా భగవత్ కటాక్షము పొందుటకై భగవదాజ్ఞ అయిన భగవత్ప్రీతి కొరకు సకల విధములు ప్రయత్నించిన వాడే ధన్యజీవి. ఇంకా గాశ్యస్పృశేతు పాదేన గురూన్ పరివదేత్ స్వయం మిత్రే దృహ్యేత సోత్యంతం యస్యార్యోనుమతే గతః. గోవును గర్వము చేత కాలితో తాకేవాడు అనగా తన్నేవాడు, అహంకారంతో గురువును తానే నిందించువాడు, తన పరిపూర్ణంగా నమ్మించిన స్నేహితునికి ద్రోహం చేసేవాడు ఎటువంటి దుర్గతిని పొందుతాడో రాముడు వనవాసానికి వెళ్ళటకు అంగీకరించిన వాడికి అది కలుగుగాక. అంటే రాముని అడవికి పంపిణీకి ఇష్టపడినవాడు తన్నొకడు పరిపూర్ణంగా నమ్మి ఒక అపవాదం రహస్యాన్ని చెబితే దాన్ని ఎవరికి చెప్పవద్దంటే అందరికీ చెప్పేవాడు ఎటువంటి పాపాన్ని అనుభవిస్తాడో అటువంటి పాపాన్ని అనుభవించునుగాక. అనగా స్నేహధర్మాన్ని పాటించకపోవడం మిత్రద్రోహే చ పాతకం అన్నాడు. అది చాలా మహాపాపం. అటువంటి పాపము రహస్యములను విరోధులకు చెప్పినప్పుడు ఏర్పడేటువంటి పాపాలు పొందుగాక. అకర్తాహ్యకృతజ్ఞశ్చ త్యక్తాత్మా నిరపత్రపః లోకే భవతు విద్వేష్య యస్యార్యోనుమతే గతః. తాను పొందిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయనివాడు, తనకు ఇతరులు చేసిన మేలును మరిచివాడు కృతజ్ఞుడు అంటారు కదా. కృతజ్ఞుడు మరవనివాడు కృతజ్ఞుడు, మరిచినవాడు కృతజ్ఞుడు. సత్సాంగత్యమును దూరముగా ఉండువాడు ఉరివేసుకొనుటకు మొదలగు కార్యములచే ఆత్మహత్య చేసుకునివాడు, గొప్ప కార్యము చేసి దాని పరిహారమునకు ప్రాయశ్చిత్తము చేసి కొననివాడును, లోకులందరిచే ద్వేషింపబడువాడును ఎటువంటి మహాపాపాలు పొందుతాడో అటువంటి పాపాలు నేను గనక రామచంద్రుడు అడవికి వెళ్ళడానికి కారణమైతే పొందుదునుగాక. అమ్మా కౌసల్యమాత విను. తన ఇంటిలోని తన భార్యాపుత్రులను సేవకులు చూస్తుండగానే వారికి సామాన్యమైన భోజనం ఇచ్చి తాను మాత్రము భక్ష్య భోజ్యాలతో ఎవడైతే తింటే మహాపాపం. అట్టి పాపము రాముడు వనవాసానికి అంగీకరించిన వాడు పొందుగాక. మధుర పదార్థమనగా రుచ్యములకు వస్తువులను ఇష్టమిత్రులకు కూడి భుజింపవలని కానీ తానొక్కడే భుజించుట మహాపము. అప్రాప్య సదృశాందారాన్ అనపత్య ప్రమీయతాం అనవాప్య క్రియాం ధర్మ్యాం యస్యార్యోనుమతే గతః. అంటే కులశీలమందు తనకు సమానురాలకు ఉండు పత్నిని పొంది అగ్నిహోత్రాదులు చేయక తన కులమును ఉద్ధరించు పుత్రులను కూడా పొందక మరణించి వాడున్నాడే
వాడు ఎట్టి గతిని పొందుతాడో రామ వనవాసానికి అంగీకరించిన వాడు అటువంటి గతిని పొందురుగాక. అందువలన అగ్నిసాక్షిగా ధర్మపత్నిని స్వీకరించి ఆమె వలన పుత్రులు పొందుట ఇహపరలోక సాధనమే, కేవలము భోగానికి మాత్రమే వాడుకోకూడదు. నీచ స్త్రీ సంబంధం ద్వారా నింద్యము నిషేధముని తెలియబడుతుంది ధర్మశాస్త్రం. అలాగే రాజస్త్రీలను, బాలులను, వృద్ధులను ఎవడైతే చంపుతాడో, చిరకాలము సేవ చేయుడైన సేవకుని హఠాత్తుగా నివర్తించినవాడు అంటే ఉద్యోగంలోంచి పంపించినవాడు ఎటువంటి గతిని పొందుతాడో అటు రాముడు వనవాసానికి వెళ్ళిన వాడికి అటువంటి గతిని పొందుగాక. అందుచే ఇతరులను చంపడం మహాపాతకము. విశేషించి పైన చెప్పిన వారిని వధించరాదు. యుద్ధ సమయం ఇట్టి వారిని వధింపరాదని ధర్మశాస్త్రము. శివాజీ తన సైకులకు ఇటువంటి నిబంధనలను గావించి స్త్రీ బాల వృద్ధులను మత గ్రంథమును దేవాలయమును నాశనము చేయరాదని చదివి ఉన్నాం కదా మనం. శివాజీ అవి తన సైనికులకు నేర్పించేవాడు. సేవకులు నివర్తి చేయటంలో అనేక విషయాలు ఆలోచించకుండా యజమానులకు అనర్థం వాటిల్లుతుంది. లక్షయా మధుమాంసేన లోహేన చ విషేణ చ సదైవ బిబ్రూయాద్భృత్యాన్ యస్యార్యోనుమతే గతః. లక్క, మద్యము, మాంసము, లోహములు, విషపు దినుసులు విక్రయించి సంపాదించిన దమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు ఏ పాపమును అనుభవించునో ఆ పాపము రాముని అరణ్యవాసానికి అంగీకరించిన వాడికి పొందుగాక. అంటే బ్లాక్ మార్కెట్ అంటుంటారు కదా, అవన్నీ చేయరాదు. స్మగిల్డ్ గూడ్స్ అంటుంటారు కదా, ఇలాంటివి చేస్తే టెంపరీ సుఖం రావచ్చమని పర్మనెంట్ అన్హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. లాక్షా లవణ మాంసాన్ని వర్జనీయాన్ని విక్రయే అని స్మృతివాక్యం అనుసరించి లక్క, ఉప్పు, మాంసం మొదలగు వాణి విక్రయించి జీవుట దోషమని తెలియచున్నది. యుద్ధం లేని కాలమున రాజు యొక్క పోషణలో ఉండి భోజనాది సకల సుఖాలు అనుభవించి యుద్ధము సమీపించేటప్పుడు భయపడి పరిగెత్తగా ఆ పిరికి పందనెట్టు చంపవలెనో అట్టే రామవనవాసం ఆమోదించిన వాడును చంపబడునుగాక. అనగా యుద్ధము చేయవలసిన వాడు తన ధర్మమును తప్పి ప్రవర్తించడం ఆడు వధ్యుడే అంటే చంపడానికి అర్హుడే, చంపబడటానికి అర్హుడే. వాడే సమయఘాతకుడు, వాడుండి చచ్చిన వాడితో సమానము అని ధర్మశాస్త్రం. కపాలపాణి పృథివీ అటతాం చీర సంవృత భిక్షమాణో యతోన్మత్తో యస్యార్యోనుమతే గతః. దేహబలము బుద్ధిబలము కలిగి కపాలము చేతబూని చింపిరి గుడ్డలు కట్టుకుని పిచ్చివాని వలె నటిస్తూ భిక్షమెత్తుకుడు లోకమును తిరుగువాడు ఎట్టి గతిని పొందుతాడో శ్రీరాముని గమన వార్త తెలిసిన వాడు అట్టి గతిని పొందునుగాక. అనగా శక్తివంతన చేయువాడు మహాపాపి అని తెలియచున్నది. కామక్రోధములు చిక్కి మద్యపానము చేయొచ్చు, జూదమాడుచు స్త్రీలోరుడును ఎటువంటి పాపాలు పొందుతాడో అటువంటి పాపాలు రాముడు అడవికి వెళ్ళటానికి కారకుడైతేనే పొందుదురుగాక పరోక్షంగా. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజే. దీని గురించే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. కామక్రోధ లోభములను 3 నరక ద్వారాలు. ఇవి శరీరమును ఆత్మను నాశనము చేయనవి. వానికి వశముగా కుండుటయే మోక్ష సాధనము అని తెలియబడుచున్నది. అధర్మ కామాసక్తుడై రావణుడు మరణించాడు. రాజ్యలోభముచే కౌరవులు నశించారు. క్రోధావేశముచే హిరణ్యకశపుడు నశించాడు. సాంఖ్యయోగమున గీతాచార్యుడు విషయధ్యానమే వినాశహేతువని గట్టిగా నొక్కి వక్కాణించాడు. ఇంకా ఏం చెప్పాడు చూడండి గీతాచార్యుడు. గీతాచార్యుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ పురణశ్యతి. ఇంద్రియముల వలన మానవుడు శబ్ద స్పర్శ రూప రస గంధాదులచే ఆకర్షింపబడి విషయ సుఖములు ధ్యానించుటే ముదిరి కామము కలుగుతుంది. కామాత్రునికి కోరిక ఈడేరన్నప్పుడు కోపము కలుగుతుంది. కోపం వలన మోహం అనగా కార్యాకార్య వివేక శూన్యం అవుతుంది. మోహం వలన శాస్త్రజ్ఞానం నశించిపోతుంది. స్మృతి తప్పుచుటే బుద్ధి చెడుతుంది అనగా ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానార్థము కూడా లోపించిపోతుంది.
అందువలన పురుషుడు ఇహప్రసుఖం తప్పి వినాశముందుట దీనిని నరకపద సోపానము అని చెప్పవచ్చు. మాస్మధర్మే మనోభూయాత్ అధర్మం సునిషేవితాం అపాత్రవర్షీ భవతు యస్యార్యోనుమతే గతః. శ్రీరాముని వనవాసమునకు అంగీకరించిన వాడు ధర్మకార్యములు చేయుటలో ఆసక్తుడుగాక అధర్మమునే చేయుటలో బుద్ధి కలవాడగుచు శ్రోత్రియులకు సత్పాత్రులకు దానం ఇవ్వకుండా దానమునకెంత మాత్రము పాత్రుడు కాని వారికి విశేష దానములు ఇచ్చినట్టు, అంటే అపాత్ర దానం చేసేవాడికి ఎటువంటి దుర్గతి వస్తుందో అటువంటి దుర్గతి రాగాక. రామచంద్రుని వనగమనకు నేను అంగీకరించుంటే అదే రావాలని చెప్తూ కౌశలని ఓదార్చాడు. అట్లే సూర్యాస్త సమయంలో ఎవడు ఆయా సంధ్యాకాలము చేయవలసిన సంధ్యావందనాదులు మాని నిద్రిస్తుంటాడో అటువంటి వాడు మహాపాపి, ఆ పాపం నాకు రాగాక. యదగ్నిదాయకే పాపం యత్పాపం గురుతల్పగే మిత్రద్రోహే చ యత్పాపం తత్పాపం ప్రతిపద్యతాం. ఎవడైతే రాముడు అడవికి పోవటకు సమ్మతించనో వాడు కాపురముండు ఇంటికి నిప్పు పెట్టినవాడు, విద్యాబోధకుడు, అగు గురువు యొక్క పత్నిని కూడిన నీచుడు. అంటే గురుపత్నిని సంగము చేయరాదు. చిరకాలము నమ్మి ఉన్న స్నేహితునికి ద్రోహం, అంటే మిత్రద్రోహే చపాతకం దా చెప్పినట్టే. వాళ్ళు ఏ నరకాలు పొందుతారో ఆ నరకం పొందుతారు గాక. ఆశ్రమేవా వనేవాపి గ్రామేవా నగరే పురే అగ్నిసముత్సృజేత్మోహాతం విద్యాన్ బ్రహ్మఘాతకం. ఆశ్రమములకు, వనములకు, గ్రామములకు, పట్టణములకు, ఇండ్లకు నిప్పు పెడుతుంటారే వాళ్ళు మహాపాపములు. వాళ్లకు బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఈ పనులు చేసే వాళ్ళకి వచ్చే పాపము బ్రహ్మహత్యా పాపము. గురుపత్నిని కూడిన వాడు కుక్క జన్మను ఎత్తాడు, క్రిమి జన్మమును కలిగి ఉంటాడు, కపటవాడుగా ఉండి నరక బాధలు అనుభవిస్తాడు. అలాగే మానవుడు అగ్నిహోత్రాదులచే దేవతలను, తర్పణ శ్రాద్ధాదులచే పితృలను, శుశ్రూషాదులచే జీవిండు తల్లిదండ్రులను పూజింపాలి అని ధర్మశాస్త్రం. అట్టు చేయకుండటం గొప్ప పాపం. రాముని వనవాసమునకు అంగీకరించిన వాడు అట్టి దోషమును పొందుగాక. దేవకార్యమకృత్వాతు పితృకార్యమతాపి వా అనిర్వాప్య నరోహ్యశ్నన్ మృతో జాయతి వాయసః. ప్రతిదినము దేవతార్చనము చేయనివాడు, దినములందు పితృకార్యములు చేయనివాడు, ఆయా కార్యములు చేయక భుజించినచో వాడు తప్పక కాకి జన్మనెత్తాడు. యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. దైవప్రీతి కొరకు చేయ కార్యాన్నే యజ్ఞం అంటారు. ఈ లోకమునందు యజ్ఞార్థమైన కర్మ కంటను వేరు కర్మబంధము సంసారహేతువు. శ్రీరాముని వనవాసను కొప్పుకుని వాడు సత్పురుషుల సంఘమునకు దూరంగా ఉండుగాక. వాడు వారి పొగడ్తలకు పాత్రుడు కాకుండుగాక. వారు చే సత్కర్మలను వాడు చేయకుండునుగాక. అనగా సత్సాంగత్యముచే దురాశలు దరిచేరవని, దానివల్ల వివేకము కలిగిననియు, అందువలన నైర్మల్యము స్థిరబుద్ధి అలవడననియు, అట్టివాడు జీవన్ముక్తుడగనియు శంకరాచార్యులు వారు చెప్పున్నారు కదా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల భక్తి. ఇట్లా స్టెప్ చూడండి, ఆదిశంకరాచార్యులు 15 చెప్పినట్లుగా. అపాస్య మాతృ శుశ్రూషా మనర్తే సోవతిష్ఠతాం దీర్ఘబాహుర్మహావక్షాః యస్యార్యోనుమతే గతః. అంటే విశాలమైన బాహులు మరియు వక్షస్థలములుగా పూజ్యుడకు రామచంద్రుడు అరణ్యానికి పోవడానికి సంబంధించిన వాడు తల్లికి సేవలు చేయక అసత్కార్యములు చేయుచుండు అని పాపం అనుభవిస్తాడు. మాతృదేవోభవ అని వేదవాక్యం చొప్పున కంటికి కనబడు ప్రత్యక్ష దైవం ఎవరు? తల్లి. అటువంటి తల్లికి శుశ్రూషాదులు చేసి ఆమెను సంతోషపెట్టడమే పుత్రుని యొక్క ప్రథమ కర్తవ్యం. వాల్మీకి అందుకని ఎక్కడెక్కడ ఏమంటాడు చూడండి, రాముణ్ణి కౌశల్యానందవర్ధన, భరతుని కైకేయానందవర్ధన, లక్ష్మణ శత్రుఘ్నుడి వచ్చినప్పుడు సుమిత్రానందవర్ధన అని రాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుని మాడి చెప్తుంటాడు. అంటే జనని స్వర్గలోకము కంటే ఎంతో గొప్పదని మనం తెలుసుకోవాలి. మాయయా రమతాం నిత్యం పరుషః పిశునో శుచిః రాజ్ఞో భీతస్త్వధర్మాత్మా
యస్యార్యోనుమతే గతః. రాముని వనవాసమునకు ఇష్టపడినవాడు, మాయల మరియు కఠినంగా మాట్లాడేవాడు, తప్పుడు పనులే చేస్తుండేవాడు, అనాచారవంతుడై న్యాయము తప్పి నడుచు ఏ వేళ ఎటువంటి రాజదండన విధింపబడునో అని భయపడి దాక్కుంటుంటాడే, అలాగే పిసినారుగా ఉంటాడే ఆ వాడు వల్ల, సత్పురుషుడికి అపకారం చేస్తాడే వాడి వల్ల, అధర్మ బుద్ధి రాజనీతిని ఉల్లంఘించి ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ ఇతరుల ప్రభుత్వాన్ని మోసపుచ్చి జీవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడే, వాళ్ళకు కలిగేటువంటి పాపాలన్నీ కూడా రాముడు వనవాసానికి వెళ్ళిన వానికి పంపడానికి కారకుడైన వానికి కలుగుగాక. భోక్త్యా వివదమానేషు మార్గమాశ్రిత్య పశ్యతః తస్య పాపేన యుజ్యేత యస్యార్యోనుమతే గతః. ఇద్దరు ఏదో ఒక విషయమునందు కలహించి తనను మధ్యస్థుడిగా నుండిపోయి న్యాయ పరిష్కారం చేయమని కోరాడు. ఒకని యందు స్నేహభావం ఎక్కువ చూపి అతనికి మాత్రం లాభం విధంగా పరిష్కారం చేయువాడు నరకం పొందాడు. అంటే వీరు మధ్య సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తి అనేవాడు న్యాయాన్యాయాలు చూసి చేయాలి తప్ప పక్షపాతంతో కనుక తీర్పు ఇచ్చినట్టయితే వాడు మహా పాతకాన్ని పొందుట. ఆ పాపము నాకు ఆ రాముడు అరణ్యవాసముకు అంగీకరించినట్టయితే వచ్చునుగాక. ఈ విధముగా భరతుడు కౌశల్యాదేవితో ఎన్నో విధాలుగా శపథాలు చేసి తన నిర్దోషత్వము తెలియజేశాడు. వాల్మీకి మహర్షి ఈ విధమైన శపథముల రూపాల్లో ఏం నేర్పించాడు చెప్పండి? మానవుని యొక్క ధర్మ అధర్మాలను గురించి చాలా నిశితంగా వివరించి మనకి తెలియజేసిన ఆ వాల్మీకి మహర్షి నమోకాలు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.